అండ్ ఒకవేళ మానేయాలి అనుకుంటే ఇప్పటికిప్పుడు ఇన్ని రోజులు కన్జ్యూమ్ చేసి టొబాకో, సో మీరు ఎలాంటి టిప్స్ ఇస్తారు? పొగాకు మానటువంటిది ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రాంగ్ విల్ పవర్ ఉండాలి. అంటే ఒక దృఢమైనటువంటి నిశ్చయత కావాలి, ఒక తీర్మానం తీసుకోవాలి. తీర్మానం తీసుకోవాలంటే దానికి హెల్త్ కేర్ వర్కర్స్, ప్రొవైడర్స్, కౌన్సిలర్స్ కూడా సహాయం చేయడానికి వీలు పడుతుంది. ప్రత్యేకంగా ఇప్పుడు వైద్యుల దగ్గరకు వచ్చిన, కౌన్సిలర్ దగ్గరకు వచ్చినా కూడా మేము ఏ విధంగా వాళ్ళని ఈ యొక్క పొగాకు యొక్క అడిక్షన్ నుంచి వాళ్ళని బయటకు తీసుకుని రావాలనేటువంటి యొక్క కౌన్సిలింగ్ ఇవ్వడానికి వీలు పడుతుంది. సో ఇటీవల మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు నికోటిన్ వల్లనే చాలా వరకు అడిక్షన్ ఉంటుంది. సో కాబట్టి నికోటిన్కి సంబంధించిన గమ్స్ కానీ, ప్యాచెస్ కానీ, చూయింగ్ గమ్స్ కానీ కూడా అందుబాటులో ఉన్నాయి. అంత మాత్రమే కాకుండా నేను అదే చెప్తాను, చాలామంది అంటారు రోజుకి ఒక ప్యాక్ త్రాగినట్లయితే ఈరోజు 10 తాగుతాను, రేపొద్దున 5 కాలుస్తాను, ఎల్లుండి 1 కాలుస్తాను అని అంటారు. సో చాలా వరకు ప్రాక్టికల్ వే ఏంటంటే మానాలనుకుంటే మొత్తం మానేయడం అనేది కరెక్ట్ ఆప్షన్. దాని ద్వారా మీకు దానిపై ఫుల్ కంట్రోల్ వస్తుంది. చాలా వరకు నేను చూసినట్లయితే యంగ్స్టర్స్లో ప్రత్యేకంగా ఒక ట్యాబో కిందనో లేకుంటే ఒక పియర్ ప్రెషర్ వలననో చాలామంది కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ పొగాకు అలవాటున పడుతూ ఉంటారు. ఏది ఫన్ కోసం ప్రారంభిస్తారో అది మెల్లగా వాళ్ళ యొక్క జీవితాన్ని అడిక్షన్ అయిపోతుంది, వారి యొక్క జీవితాన్ని కబలించి వేస్తుంది. చాలా వరకు మరి స్మోక్ని రింగ్ లాగా వదిలిపెట్టి ఒక ఫన్ కింద చేస్తూ ఉంటారు. చివరికి వారి యొక్క జీవితాన్ని అది రింగ్ లాగా మింగేసే అవకాశం ఇక టొబాకో స్మోకింగ్ వల్ల వస్తూ ఉంటుంది. అండ్ నార్మల్గా చూసుకున్నట్టయితే మ్యాక్స్ ఈ టొబాకో వల్లనే ఉంటుందా, లేకుంటే డ్రింకింగ్ వలన కూడా క్యాన్సర్స్ వచ్చేదండి? టొబాకో స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ గో టుగెదర్. చాలా వరకు ఈ రెండు కూడా కలిసి కూడా వెళ్తుంటాయి. కాబట్టి ఆల్కహాల్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ క్యాన్సర్. సో కనుక పొగాకు ప్లస్ ఆల్కహాల్ రెండు కలిపినప్పుడు దాని యొక్క ఎఫెక్ట్ అనేటువంటిది మల్టిప్లై అవుతుంది. సో కనుక వీటిని బారిన పడకుండా చాలా జాగ్రత్తగా ఉండటం అనేది ప్రాముఖ్యమైన విషయం. అండ్ బెనిఫిట్స్ ఏంటండి ఒకవేళ క్విట్ చేస్తే? పొగాకు త్రాగడము క్విట్ చేసినట్లయితే మీ యొక్క ఓవరాల్ రిస్క్ అనేటువంటిది ఎస్పెషలీ ఫర్ క్యాన్సర్ కావచ్చు, కార్డియాక్ డిసీజెస్ కావచ్చు, లేకుంటే మీకు ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ కావచ్చు, జనరల్ హెల్త్ మీద చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో ఆల్దో రిస్క్ కెనాట్ బి జీరో. మీరు పొగాకు చాలా కాలం కాల్చినట్లయితే ఈరోజు మానేస్తే రేపటి నుంచి మీ యొక్క రిస్క్ జీరో కాదు. ఎందుకంటే దానికి ఎఫెక్ట్ ఆల్రెడీ మీ యొక్క లంగ్స్ మీదనో మీ యొక్క బాడీ మీద ఆల్రెడీ ఉన్నాయి. బట్ సిగ్నిఫికెంట్గా యొక్క రిస్క్ని తగ్గించవచ్చు. సో కనుక మన గురించి మనం ఏదైనా మేలు చేసుకోవాలి అనుకుంటే ప్రత్యేకంగా ఇక పొగాకు అనేటువంటిది ఓన్లీ నోన్ ప్రోడక్ట్ ఇన్ ద వరల్డ్ విచ్ విల్ వర్క్ ఎగ్జాక్ట్లీ యాజ్ ద మ్యానుఫ్యాక్చరర్ ఇంటెండెడ్. అంటే దీన్ని తయారు చేసిన వాళ్ళు ఏమి చేయాలని కోరుకుంటున్నారో దాని యొక్క ఎఫెక్ట్ అనేది ప్రజల్లో అది పడుతూ ఉంది. అంటే ఓన్లీ ఏ డెడ్లీ వెపన్ అని నేను అంటూ ఉంటాను దీన్ని. ఇట్ ఈస్ గాట్ మోర్ దెన్ 4000 టాక్సిన్స్. చాలా ప్రమాదకరమైన వస్తువు ఇది. అయినప్పుడు కూడా మరి డ్యూ టు వేరియస్ రీజన్స్, పొలిటికల్ కావచ్చు, సోషల్ రీజన్స్ కావచ్చు, దీన్ని బ్యాన్ చేయకుండా మరి ప్రజలు దీనికి అడిక్ట్ అయ్యి వారి ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటూ ఉన్నారు. అండ్ నార్మల్గా మనం చూస్తుంటాం ఈ సిగరెట్స్ అని, సో దానివల్ల ఏంటండి ఉపయోగం? ఈ సిగరెట్స్లో కూడా మరి ప్రత్యేకంగా ఇటీవల చాలా స్టడీస్ చేయబడ్డాయి. WHO కూడా చెప్తూ ఉంది ఈ సిగరెట్స్ వల్ల ఎలాంటి సేఫ్టీ లేదు, దాంట్లో కూడా మీకు హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కాబట్టి మీరు దానివల్ల అది ఇట్స్ నాట్ ఎ సేఫ్ థింగ్ ఆర్ ఎ సేఫ్ ఆల్టర్నేటివ్.